డిగ్రీ చదువుతారు, బీటెక్ చదువుతారు, ఎంబీఏ చేస్తారు. ఎంత చేసినా గూడా మళ్ళీ అమీర్‌పేటకొచ్చి కోచింగ్ సెంటర్‌లో ఏదో ఒకటి కోచింగ్ తీసుకొని ఒక జావానో, డాట్ నెట్టో, డేటా సైన్స్ లైక్ ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్దామని ట్రై చేస్తుంటారు. బేసిక్‌గా బీటెక్ చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి ఏది తీసుకుంటే బెస్ట్ అంటారు మీరు? బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా గానీ హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డిగ్రీ హ్మ్. ఫస్ట్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా దానికి టైం పెట్టి నేర్చుకోండి. ఆబ్వియస్లీ బీటెక్ చేసిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ కొంచెం తొందరగా అర్థమవుతుంది. నీకు ఒక 1-2 అవర్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే శాలరీ మ్యాటర్. నీకు జాబ్ కావాలంటే ఆబ్వియస్లీ నువ్వు ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి నేర్చుకో. ఎందుకంటే వాళ్ళు 4 ఇయర్స్ డిగ్రీ చేశారు, మీరు 3 ఇయర్స్ డిగ్రీ చేశారు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ సిలబస్ కానీ కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. గ్రాడ్యుయేషన్ అనేది ఇట్స్ ఎ టికెట్ ఫర్ ద ఇంటర్వ్యూ. బట్ ఇంటర్వ్యూలో మీరు ఏం మాట్లాడతారు, ఏం ఆన్సర్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ టు గెట్ ద జాబ్. ఓకే. ఫస్ట్ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వండి. నేను డిగ్రీ అయ్యానని ఫీల్ అవ్వకుండా, నేను డిగ్రీ అయ్యాను కదా, నాకు 1 ఇయర్ ఎక్స్ట్రా టైం ఉంది, వాడు 4 ఇయర్స్ చదివాడు, నేను 3 ఇయర్సే చదివాను అని చెప్పి ఇంకో 1 ఇయర్ దాన్ని ప్రొడక్టివ్గా ఎట్లా యూజ్ చేసుకోవాలో, టెక్నికల్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే ఆ 1 ఇయర్ నీకు ఇంకో 20 ఇయర్స్ని నీ లైఫ్ని సెట్ చేస్తుంది.